ఎంతో కష్టపడి చాలామంది సహకారంతో నేను డిగ్రీ వరకు చదువుకోగలిగాను. వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్ అని నేను పేద పిల్లలకు అండగా ఉండేది ప్రధానమైనటువంటి కారణం అది. ఐఎమ్ ఎడిక్టెడ్ టు టీచింగ్ ఏమో అయి ఉండొచ్చు. శ్రీ సత్య ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ వ్యక్తి పిహెచ్డి కృష్ణరాజు మాస్టర్. పిహెచ్డి కృష్ణరాజు మాస్టర్ గారిని రాజు మాస్టర్ అంటారు. అలాగే విద్యా సంస్థలకు సంబంధించి అనేక స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి ప్రతి ఒక్కరు పిలిచేది పెద్ద ఆయన అని సంబోధిస్తారు. రాజు మాస్టారు లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. దాదాపు లక్షలాది మందికి విద్యా బుద్ధులు నేర్పించడం కానీ ఎంతోమందిని తన ఉపన్యాసాల ద్వారా తన సహచర్యంలో ఎంతోమందిని మార్పు చేసి వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నటువంటి గొప్ప వ్యక్తి రాజు మాస్టారు. నమస్కారం. ఈరోజు మా శ్రీ సత్య న్యూస్కి మీరు అతిథిగా వచ్చి మీకు సంబంధించినటువంటి అనేక అంశాలని పంచుకునేదానికి మాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా ధన్యవాదాలు. నేను కూడా మీకు ధన్యవాదాలు. 1961 నుంచి జరిగిందండి. అప్పటికి నా వయసు జస్ట్ 18 సంవత్సరాలే. డిగ్రీ పూర్తి చేశాను. పై చదువులు చదవటానికి నాకు డబ్బులు లేవు, ఆర్థికంగా బాగా పేదవాడిని. అందువల్ల వెంటనే ట్యుటోరియల్ కాలేజీ ప్రారంభించాను. ట్యుటోరియల్ కాలేజ్ అంటే ఫెయిల్ అయిన విద్యార్థులు, చదువు మానేసినటువంటి వాళ్ళు, పెద్ద వయసులో చదవాల్సి వచ్చినటువంటి వాళ్ళు, భర్త చనిపోయినటువంటి మహిళలు వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ నేను ప్రోత్సహించి వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీశాను. అందువల్ల వాళ్ళు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. వాళ్ళందరూ సార్ మాకు జీవితం ఇచ్చారు అని ఏదో అంటుంటారు. మా తండ్రి గారు శ్రీరామరాజు గారండి. మాది ఇక్కడ జిల్లా కాదు, మా తండ్రి ఇక్కడ ఉద్యోగానికి వచ్చారు. ఒంగోలు మున్సిపల్ హై స్కూల్లో ఆయన టీచర్గా వచ్చారు. నేటివ్ ఎక్కడ సార్? నేటివ్ కృష్ణా డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి అండి. మా అమ్మది కృష్ణ, మా ఫాదర్ వెస్ట్ గోదావరి. దాదాపు 100 సంవత్సరాల క్రితం వచ్చారు మా తండ్రి గారు. ఇక్కడ రైలు పట్టాల అవతల అక్కడ చిన్న ఒక పూరిపాక మాది. ఆ పూరిపాకలో ఉండేటటువంటి వాళ్ళం. మాది చాలా పెద్ద కుటుంబం, 9 మంది పిల్లలం మేము. అందువల్ల ఎంతో కష్టపడి చాలామంది సహకారంతో నేను డిగ్రీ వరకు చదువుకోగలిగాను. అందువల్లే వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్ అని నేను పేద పిల్లలకు అండగా ఉండేది ప్రధానమైనటువంటి కారణం అది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మాడపాటి హనుమంతరావు గారని ఆయన ఇంతకుముందు లెజిస్లేటివ్ కౌన్సిల్కి చైర్మన్గా చేశారు. ఆంధ్ర పితామహ అనేది ఆయన టైటిల్. ఆయన కూతురు అల్లుడు గుంటూరులో ఉండేవారు. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళండి, బ్రాహ్మిన్స్. వాళ్ళకి 16 మంది పిల్లలు, 8 మంది అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు. ఆ 16 కాక నాలాంటి 4 ఇంట్లో పెట్టుకున్నారు. నేను క్షత్రియ క్యాస్ట్ అండి. ఒకతను ఎస్సీ, ఒకతను ముస్లిం, ఒకతను కమ్మ. మమ్మల్ని ఇంట్లో పెట్టుకున్నది మహాతల్లి. ఆమె పేరు మహాలక్ష్మి. ఆమెకి మా అమ్మ నాన్నకి దండం పెట్టి కానీ నేను బయటికి రాను. ఆ మహాతల్లి అంటే ఆ రోజుల్లో ఎందుకు చెప్తున్నానంటే క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఏమీ లేదు. నేను చదువుకుంది ఏబిఎం హై స్కూల్ అండి. మా ఫాదర్ మున్సిపల్ హై స్కూల్లో టీచరు, నేను చదువుకుంది ఏబిఎం హై స్కూల్లో. కత్తి చంద్రయ్య గారు పేరు వినుంటారు, పోతవరం. ఆయన మా ఫాదర్ బాగా ఎంకరేజ్ చేశారు. ఆ రోజుల్లో వారాల అబ్బాయిలను ఉండేవాడు. దోనేపూడి రాఘవరావు గారని ఆయన మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు. ఆయన పేరు ఇప్పుడు ఆ స్కూల్కి పెట్టారు. డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్ అంటే దోనేపూడి రాఘవరావు మున్సిపల్ హై స్కూల్ అని. వెంకారెడ్డి గారని కొంజేడండి, ఆయన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చేశారు. ఆయన కూడా రాఘవరావు మాస్టర్ గారి శిష్యులు. అందువల్ల ఆయన ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆ స్కూల్కి డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్. మా ఫాదర్కి ఏం చెప్పేవారంటే రాఘవరావు మాస్టర్ గారు, ఇదిగో వీళ్ళు పూరండి, మీకు అందరూ పరిచయాలు ఉన్నాయి కాబట్టి. మా ఫాదర్ అందరి దగ్గరికి వెళ్ళేవారండి, వాళ్ళకి భక్తి అవి ఇవి చెప్తుండేవాళ్ళు. వారాలు కుదర్చండి అని. ఆ విధంగా కత్తి చంద్రయ్య గారికి వారాలు కుదిర్చింది మా ఫాదరే. ఆ విధంగా వచ్చారు ఆయన. ఆ తర్వాత మన ప్రకాశం జిల్లాకి ఫస్ట్ కలెక్టర్ ఆయనే వచ్చారు. వాళ్ళ కూతురు తెలుసు కదా, రాణి రత్నప్రభ, కర్ణాటక చీఫ్ సెక్రటరీ. వాళ్ళ కొడుకు సతీష్ చంద్ర ఆయన మన ఆంధ్ర చీఫ్ సెక్రటరీగా చేశారు. అంటే ఆ రోజుల్లో అట్లా ఉండేవి.
కొంచెం డబ్బున్న వాళ్ళు ఇట్లా పేద పిల్లలకి భోజనాలు పెట్టేవాళ్ళు, వారాల అబ్బాయి అనేవాళ్ళు వాళ్ళని. నేను 1961లో డిగ్రీ పూర్తి చేశానండి. తర్వాత కాలేజీ నడుపుతూనే నేను ముందు ఎంఏ ఇంగ్లీష్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ, తర్వాత ఎంఏ ఫిలాసఫీ చేశాను, తర్వాత ఎంఫిల్లో మళ్ళీ ఇంగ్లీష్ లిటరేచర్లో నేను థీసిస్ రాశాను. ఎవరంటే కేరళలో కమలా దాస్ అని ఒక పెద్ద రచయిత్రి ఉంది. ఆవిడ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆవిడని గురించి నేను థీసిస్ రాశాను. తర్వాత సిఫెల్ అని ఉంది, అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ అని, అందులో కూడా నేను డిగ్రీ తీసుకున్నాను. సిపిఈ అంటారు, సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అని. అట్లాగే ఎస్డిపిఏ అంటే సీనియర్ డిప్లొమా ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని. అదేవిధంగా హిందీలో కూడా నేను డిగ్రీ తీసుకున్నాను. ప్రాథమిక మాధ్యమిక విశారద అవన్నీ చేసేసాను. సో ఐ యూజ్ టు టీచ్ ఆల్ సబ్జెక్ట్స్. ట్యుటోరియల్ కాలేజీ పెట్టి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 నేను ఒక్కడనే మెడికల్ ఎంట్రన్స్ చెప్పేవాడిని. 4 సబ్జెక్ట్ నేను ఒక్కడనే చెప్పేవాడిని. ఆ విధంగా నా దగ్గర శిక్షణ పొందినటువంటి వాళ్ళు అనేక మంది డాక్టర్లు ఉన్నారు. అందులో అత్యంత ప్రముఖుడు డాక్టర్ మన్నం గోపీచంద్, పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్. హైదరాబాద్లో స్టార్ హాస్పిటల్స్కి ఆయన చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు చుండూరి వెంకటేశ్వరరావు అని. ఆయన 7వ తరగతి తర్వాత నా దగ్గరికి వచ్చారు. ఆయన ఇప్పుడు పెద్ద ప్లాస్టిక్ సర్జను. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మొన్నటిదాకా వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. దానికి జాన్ వెస్లీ మాస్టర్ గారి కుమారుడు, అతను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తూ దురదృష్టవశాత్తు కాలధర్మం చెందాడు. అతను 7వ తరగతి మానేసి నా దగ్గరికి వచ్చి చదువుకున్నాడు. ఆ విధంగా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఒంగోలు విషయానికి వస్తే, ఒంగోలులో నా దగ్గర మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ తీసుకు చదువుకున్న వాళ్ళు డాక్టర్ సంగీతరావు, ఆయన భార్య డాక్టర్ సరోజిని, కబాడిపాలెం వాళ్ళది. ఆ తర్వాత డాక్టర్ స్వర్ణ, ఆ తర్వాత డాక్టర్ రాంబాబు భార్య విజయ్ గౌరి, డాక్టర్ కమల్ హాసన్ అని ఇప్పుడు చాలా ఫేమస్. వాళ్ళ ఫాదర్ కూడా నా దగ్గర చదివింది. వాళ్ళ ఫాదర్ ఇక్కడ డిఎస్పి చేశారు ఆ రోజుల్లో, శివరామకృష్ణ అని. వాడి కొడుకు ఇతను. నాకు సార్ మీరు కవికిన వాడని వస్తుంది అంటే నా దగ్గర చదివిన వాళ్ళని నేను అట్లాగే అంటాను, అనకపోతే వాళ్ళు ఒప్పుకోరు. వాసు ఒకసారి నేను మీరు అన్నా, ఏంటి సార్ దూరం చేస్తున్నారు నన్ను అంటాడు. నా పేరు డాక్టర్ కమల్ హాసన్ అండి. నేను ఒంగోలులో ఆర్థోపెడిక్ ప్రాక్టీషనర్గా ఉన్నాను. మా రాజు మాస్టర్ గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఆయన ఎంత మంచి మాస్టర్ గారు అంటేనండి, ఈ రోజుల్లో మనకి అలాంటి మాస్టర్ గారిని చూడటం చాలా అరుదుగా ఉంటుందండి. మా తాతగారు 50 ఏళ్ల వయసులో సార్ దగ్గరికి వెళ్ళి డిగ్రీ చదువుకున్నారు. తర్వాత మా తండ్రి గారు అయినటువంటి శివరామకృష్ణారావు గారు, మా ఫాదర్ ఒక అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారండి. మా ఫాదర్ కూడా ఆయన యొక్క స్టూడెంట్ అండి. మా ఫాదర్ ఆయన దగ్గర పియూసి చదువుకొని డిగ్రీ కూడా సార్ దగ్గరే చదువుకున్నారండి. ఆ విధంగా మా ఫాదర్ ఒక అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రిటైర్ అయ్యారు. తర్వాత నేను కూడా సార్ దగ్గరే ఇంటర్మీడియట్, తర్వాత నా ఎంసెట్ కోచింగ్కి సార్ దగ్గరే చదువుకొని మేమందరం కూడా 3 జనరేషన్ వాళ్ళు అండి. ఇప్పుడు మా పాప కూడా సార్కి వీలున్నప్పుడల్లా, మా పాప కూడా ఎప్పుడన్నా సారు ఊళ్ళోకి వచ్చినప్పుడు మా పాపను తీసుకొని వెళ్ళి, లేదా సార్ను మా ఇంటికి తీసుకొని వచ్చి, మా పాప కూడా సార్ దగ్గర కొన్ని సబ్జెక్ట్స్ చెప్పించుకుంటూ ఉందండి. ఇది 4 తరాల వాళ్ళం మేము రాజు మాస్టర్ గారి దగ్గర చదువుకున్నందుకు మేము ఎంతో గర్వంగా, మేము కూడా మా పెద్దవాళ్ళు మేము ఎంత బాగా సెటిల్ అయ్యామో అదేవిధంగా మా పాప కూడా బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నామండి. సార్ యొక్క గొప్ప తనం ఏంటంటే, ఫెయిల్ అయిన వాళ్ళకి చదువు చెప్పి మళ్ళా వాళ్ళని పాస్ అయ్యే విధంగా తీర్చిదిద్దడం, 40 ఏళ్ల వయసులో 50 ఏళ్ల వయసులో వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళ చేత ప్రైవేట్గా 10th క్లాస్ పాస్ చేయించటం, లేదా డిగ్రీ పాస్ చేయించటం, వాళ్ళకి మామూలుగా రెగ్యులర్ స్టూడెంట్స్కి చదువు చెప్పి పాస్ చేయించటం అంత పెద్ద కష్టమేం కాదు. ఒక 50 ఏళ్ల వయసులోనో, 30 ఏళ్ల వయసులోనో, 40 ఏళ్ల వయసులోనో వాళ్ళకి మళ్ళా చెప్పి మళ్ళా వాళ్ళని ఎగ్జామ్స్ రాయించి పాస్ చేయించాలి అంటే ఎంత కష్టమో మీరే అర్థం చేసుకోండి. చాలా ఆయన ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటూ ఇలాగనే సార్ యొక్క కోరికని మనందరం పేద పిల్లలకి చదువు సార్ ఏ విధంగా అయితే
చేశారో సార్ యొక్క పూర్వ విద్యార్థులందరూ కూడా అట్లీస్ట్ సంవత్సరానికి ఒక పేద విద్యార్థికి హెల్ప్ చేయాలని, ఎవరి స్థాయిలో వాళ్ళు హెల్ప్ చేయాలని నేను మనసావాస కోరుకుంటూ సత్య కేబుల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర ₹1 కూడా నేను తీసుకోలేదండి. కబాడిపాలెం, క్లవ్పేట, ఈస్ట్ క్రిస్టియన్ పాలెం, గద్దలగుంట అక్కడ వచ్చి ఇచ్చిన వాళ్ళు ఇచ్చినంత. నాకు రసీదు పుస్తకం కూడా లేదు ఆ రోజుల్లో. మరి ఎట్లా నడిపారు అంటే అన్ని సబ్జెక్టులు నేనే చెప్పేవాడిని. ఓ పూరిపాక సంతపేటలో రైలు పట్టాల అవతల ఉండేది. ఆ పూరిపాకలో ఉదయం కొన్ని క్లాసులు, మధ్యాహ్నం కొన్ని, సాయంత్రం కొన్ని, ఆ విధంగా చెప్పేవాడిని. నేను ఆంధ్రప్రదేశ్ ట్యుటోరియల్స్ అండ్ కాన్వెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నానండి. విజ్ఞాన్ రత్తయ్య గారు మాతో పాటు ఉన్నారు. మినిస్టర్ నారాయణ గారు నాకు సెక్రటరీగా ఉండేవారు. ఆ విధంగా పెద్ద సంస్థది. మా సంస్థకు వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించడానికి గౌరవనీయులు ఎన్టీ రామారావు గారిని 3-4 సార్లు కలిసాం. మా అదృష్టం ఏంటంటే ఆ మహానుభావుడు మేము కోరిన కోరికలన్నింటినీ వెంటనే తీర్చేవారు. ఓకే బ్రదర్ అనేవారు ఆయన. మేమందరం వెళ్ళాం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి కూడా ఒకసారి వెళ్ళాం. బాలినేని శ్రీనివాసరెడ్డి మమ్మల్ని తీసుకెళ్ళాడు. అప్పుడు సమస్య ఏంటంటే గుర్తింపు లేనటువంటి పాఠశాలలను వెంటనే మూసేయాలి అని. అప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారికి చెప్పాం, సార్ మీరు డబ్బులు ఇవ్వటం లేదు మా సంస్థలకి, వాళ్ళు బతుకుతూ 4 మాస్టర్లను బతికిస్తూ పల్లెటూళ్ళల్లో విద్యార్థులకు చదువు చెబుతూ లిటరసీని పెంచుతున్నారు, మీరు ఉన్నట్టుండి ఇలా మూసేయమంటే కొంచెం ఇబ్బంది కదా సార్ అని మేము అడిగాం. అంటే జీవో ఇచ్చారా అప్పుడు? పెట్టారు దాదాపుగా. అప్పుడు ఆయన అలాగా అయితే 1 సంవత్సరం టైం ఇస్తాం అన్నారు. సరే కొంచెం నసిగాం. ఓకే టేక్ 2 years అన్నారు. ఇంకా లాభం లేదని లేచి బయటకు వస్తుంటే వాళ్ళ ఓఎస్డి ఉంటారు ఒక రెడ్డి గారు, గివ్ దెమ్ 3 years అన్నారు. అది ఆయన స్టైల్ అండి. అట్లాగే మన ఒంగోలు అబ్బాయి శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ వాళ్ళది అప్పుడు IOM అని ఉండేది, ఐసెట్ అని, అందులో నేను కోచింగ్ ఇచ్చేవాడిని. అక్కడ చదివిన కుర్రాడికి స్టేట్ ఫస్ట్ వచ్చాడు మన ఒంగోలు అబ్బాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ పిల్లవాడితో మీరు ఒక ఫోటో దిగాలన్నాం. వెంటనే ఆయన ఒప్పుకుని ఆ ఫోటోని మీకు పంపారు. ఆయన అంగీకరించారు. అది ఆయన పద్ధతి అండి. ఆ విధంగా మా సమస్యలన్నింటినీ దాదాపు అందరు ముఖ్యమంత్రులు, ఒంగోలులో మహిళా డిగ్రీ కళాశాల లేదు, అందుకని దామచర్ల ఆంజనేయులు గారు, అప్పటికి ఆయన మినిస్టర్ కాదండి, అప్పుడు ఒక ధర్మకర్త ఆయన. అట్లాగే పునుగుపాటి కోటేశ్వరరావు గారు అప్పుడు ఎమ్మెల్యే, గుత్తా వెంకట సుబ్బయ్య గారు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్. దానికి కావలసిన పేపర్ వర్క్ అంతా నాతో చేయించారు. ఆ తర్వాత మేము వెళ్ళాం ఎన్టీ రామారావు గారి దగ్గరికి. వెళ్ళినప్పుడు ఆయన మొదట ఏమన్నారంటే ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది అన్నారు. అప్పుడు ఆంజనేయులు గారు నేను ఇస్తాను సార్ దానికి కావలసిన ఫండ్ అన్నారు. ఆయన మీరు ఆల్రెడీ ఇచ్చారు కదా, దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజ్ ఉందండి, అప్పుడు ఆంజనేయులు గారు నా భార్య పేరుతో ఇస్తానండి, దామచర్ల సక్కుబోయమ్మ మహిళా డిగ్రీ కళాశాల. అయితే ఓకే బ్రదర్ అన్నారు. ఆ విధంగా ఒంగోలుకి మహిళా డిగ్రీ కళాశాల వచ్చింది. ఆ పాఠశాలలన్నిటికీ నేను వెళతాను, వాళ్ళ యానివర్సరీస్ అన్నిటికీ. కొన్ని పాఠశాలల్లో అయితే మొన్న ఒక పాఠశాల కృష్ణ మెమోరియల్ స్కూల్ అని ఉంది, టి కృష్ణ ప్రారంభించాడు. అది కృష్ణ నా దగ్గరికి వచ్చి, సార్ నేను ఒక పాఠశాల ప్రారంభించాలనుకుంటున్నాను, మంచి పేరు చెప్పండి సార్ అన్నాడు. అప్పటికి ఒంగోలులో నిల్ లిసి బోనం అని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది, రామనాథం గారని ఆయన ప్రారంభించారు అది. అందుకని నేను కృష్ణకి ఏం చెప్పానంటే నిల్ డెస్పరాండమ్ అనే పేరు సజెస్ట్ చేశాను. నిల్ డెస్పరాండమ్ అంటే డోంట్ గెట్ డిస్కరేజ్డ్, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దు అని దాని అర్థం. ఆ పేరుతో ప్రారంభించారు. ఆ తర్వాత కృష్ణ మరణించిన తర్వాత వసుంధర గారు, రామయ్య గారు, వాళ్ళంతా క్లాస్మేట్స్ అండి, వాళ్ళు ఆ టేకప్ చేశారు. పేరు మార్చి ఇప్పుడు కృష్ణ మెమోరియల్ స్కూల్ అనేటటువంటి పేరుతో చాలా చక్కగా ఎంతో బ్రహ్మాండంగా విద్యా సంస్థను నడుపుతున్నారు. కృష్ణ గారితో నాకున్న పరిచయం కారణంగా గోపీచంద్ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కొంతమంది పేద విద్యార్థులకి నల్లూరి అన్నగారి సహకారంతో, ఆయన సూచనలతో పేద విద్యార్థులకు బహుమతులు 10,000 చొప్పునిచ్చేవారు. అందులో నా పాత్ర కూడా ఉంది. రాజు మాస్టర్ గారు అజాత శత్రువు,
ఆయనకి మిత్రులే కానీ శత్రువులు అనేవాళ్ళు ఉండరు. అది చాలా ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్. అది ఎవరిని గురించి అయినా మంచిగా మాట్లాడతారు తప్పితే చెడ్డగా అనే మాట అసలు ఆయన నోటి నుంచి రాదు. దారిని పోతూ ఉంటే దాదాపుగా 60 సంవత్సరాలు ఆయన టీచింగ్ కమ్యూనిటీలో ఉన్నారు. హై స్కూల్ స్టూడెంట్స్ నుంచి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ దాకా అందరికీ క్లాసులు చెప్పగలిగిన ఆయన. ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవాళ 2 టీచర్లు చెప్తా ఉంటే ఆ రోజుల్లో ఆయన ఫిజిక్స్కు కెమిస్ట్రీకి బాటనీ జువాలజీ 4 సబ్జెక్టులు ఆయన ఒక్కడే చెప్పి 12 మంది విద్యార్థుల్ని ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ పంపిస్తే 9 మందికి సీట్లు వచ్చాయి ఆయన చెప్తే. అది నా దగ్గరికి ఒక ఆయన వచ్చి గుంటూరు నుంచి ఈ మధ్య, నేను కెమిస్ట్రీలో లెజెండ్ అండి, కొత్తగా కాలేజీ పెడుతున్నాము, మీరు పంపించండి విద్యార్థులను అని వచ్చాడు. అనుకోకుండా మాస్టర్ గారు ఆ టైంలో ఇక్కడ ఉన్నాడు. నేను ఆయన చూపించి మేము చేయగలిగింది ఏం లేదండి, మాస్టర్ గారికి చెప్పండి, ఆయన చాలా ఉపయోగపడతాడు మీకని చెప్పాను. ఆయన ఏంటండి ఈయనంటే చెప్పాను, మీరు ఒక్కొక్క కెమిస్ట్రీలో ఫిజిక్స్లో బాటనీ జువాలజీ 4 కలిసి చెప్తారండి. 4 ఆయన ఒక్కడే చెప్పి 4 సబ్జెక్టులు 12 మందిని పంపిస్తే 9 మందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి అని చెప్తే ఆయన ఆశ్చర్యపోయి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టాడు ఆయనకి. మేమేదో లెజెండ్ అనుకుంటాం, అట్లాంటి వాళ్ళు నిజమైన లెజెండ్స్ అని చెప్పి ఆయన తన మాటగా చెప్పాడు ఆ రోజు నుంచి. ఆ తర్వాత బజార్ను ఆయన వెళ్తుంటే నడిచిపోతానే ఉంటాడు ఎంత దూరం అయినా సరే, కానీ జనం ఎవరిని నడవనీరు ఆయన్ని. 5 నిమిషాలకు ఒక స్టూడెంట్ ఎదురొస్తాడు ఆయనకి. ఆయన పాత విద్యార్థులు, మాస్టర్ గారు మీరు నడవండి, ఎక్కడిని బండి అని ఎక్కించుకుని పోతూ ఉంటారు. అట్లా ఆయన్ని నన్ను నడవనీయండియా నా ఆరోగ్యం కోసమేంటి ఆయన నడవనీయకుండా అట్లా ఇబ్బంది పెడతా ఉంటారు. ఆయన లిండ్లెస్ ప్రయాణం అని ఉండేది ఎప్పుడు, అది ప్రారంభోత్సవం నుంచి ఆయన గెస్ట్గానే ఉన్నాడు. తర్వాత మా కృష్ణ గారు చనిపోయిన తర్వాత ఆ స్కూల్కి కృష్ణ మెమోరియల్ స్కూల్ అని పేరు పెట్టాం. ఆయన లేని ఫంక్షన్ ఒక్కసారి కూడా జరగల. మొన్న ఈ మధ్య అనుకోకుండా ఆయన హైదరాబాద్ వెళ్ళాడు, ఈ ఫంక్షన్కి ఆయన రాలేకపోతాడేమో అని మేము అనుకుంటుంటే అంతలోకి అనుకోకుండా పని మీద వచ్చాడు. ఆ ఫంక్షన్కి కూడా చివరిగా ఆయన మాకు ఆ ఫంక్షన్లో కూడా ఉపయోగపడ్డాడు. ఏ సబ్జెక్ట్ మాట్లాడినా జనానికి ఆనందం కలిగేట్టుగా మాట్లాడగలిగిన శక్తి ఉంది. ఏ సబ్జెక్ట్ ఇచ్చి మాట్లాడినా అద్భుతంగా మాట్లాడతాడు. ఆయన్ని మేము ఎప్పుడూ మర్చిపోం. ఆయన్ని గురించి ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉంటాం. పైగా నాకు ప్రత్యేకమైన స్నేహం ఏంటంటే ఆయన ఏజ్ గ్రూపులు కాస్త దగ్గరగా ఉంటాం కనుక ప్రతి వారం 2-3 సార్లు అయినా నాకు ఫోన్ చేసి ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. చాలా ఆనందమైన భాష మాట్లాడతారు. అందువల్ల ఆయనతోటి స్నేహం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా సెక్రటరీగా పనిచేశాను. అప్పుడు అదృష్టవశాత్తు శ్రీనివాసులు గారని ఎలక్ట్రికల్ డిఈ ఉండేవారు, ఆయన ప్రెసిడెంట్. అందువల్ల మాకు ఫండ్స్ బాగా వచ్చేవి. కాంట్రాక్టర్లు వాళ్ళు దాన ధర్మాలు చేసేవాళ్ళు. దాంతో ఒక 100 మందికి బసవన్నపాలెంలో నేను కంటి ఆపరేషన్లు చేయించగలిగాం. మేము అదేవిధంగా జేసీస్ ఆర్గనైజేషన్ కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నాను ఒంగోలులో సుమారు 1976 ఆ ప్రాంతంలో. అప్పుడు ఈఎన్టీ హాస్పిటల్ ఒక క్యాంప్ ఒకటి నిర్వహించాము. దానికి కూడా మన అప్పుడు మినిస్టర్ గారు కనిగిరి మినిస్టర్ గారు రెడ్డి గారు ఆయన వచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అట్లాగే దాన్ని సిబిఎన్ ధన్ అని ఆ రోజుల్లో రవి ట్యూటోరియల్ కాలేజ్ అని ఉండేదండి, చాలా ఫేమస్ అది. ఆ సార్ కూడా వచ్చి దాన్ని ప్రారంభించడం జరిగింది. రెడ్ క్రాస్ మా మాటిసరి ప్రకాష్ ఆయన ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. చాలా గొప్పగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇంతకుముందు రెడ్ క్రాస్కి అంత గుర్తింపు లేదు, కానీ ప్రకాష్ టేక్ ఓవర్ చేసిన తర్వాత బిల్డింగ్స్ కానీ అక్కడ సేవా కార్యక్రమాలు కానీ చాలా గొప్పగా చేస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో నా దగ్గరే చదువుకున్నాడు ప్రకాష్. నేను అక్కడ ఒక ఫంక్షన్కి వెళ్ళాను, ఎదురుగా మైత్రేయి నీట్ అకాడమీ అని ఉంది. నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ పైకి వెళ్ళాను. నీట్కి అక్కడ కోచింగ్ ఇస్తున్నారు. నేను 2 నిమిషాలు చెప్తానన్నా. అప్పుడు ఆ డైరెక్టర్ సార్ నేనే మీ దగ్గర చదువుకున్నాను అన్నాడు. నిన్న 1 అవర్ క్లాస్ తీసుకున్నా, ఇవాళ ఉదయం 1 అవర్ క్లాస్ తీసుకున్నాను. పిల్లలు చాలా ఆనందించారు. ఇక్కడ కూడా మా పిల్లలు స్టడీ అవర్లో ఉంటే ఆ తల్లిని రిక్వెస్ట్ చేసి నేను వెళ్ళిపోయి క్లాసులు తీసుకుంటాను. ఐ లవ్ టీచింగ్, ఐ ఎంజాయ్ టీచింగ్. చాలామంది అడుగుతారు వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ అని. బూస్ట్ ఈజ్ నాట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ద కంపెనీ ఐ కీప్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. I am among young boys and girls bubbling with energy and enthusiasm. Their energy flows into me and keeps me strong. And whenever I see my old students in high places, I become stronger. That is it.
స్టార్ హాస్పిటల్ డాక్టర్ గోపీచంద్. ఐ వెంట్ టు హిజ్ హాస్పిటల్ టు హెల్ప్ ఏ పూర్ పేషెంట్. వస్తున్నాడు చేతులు పట్టుకుని, గోపి, దీస్ హ్యాండ్స్ హ్యావ్ సేవ్డ్ థౌజండ్స్ ఆఫ్ లైవ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఐ వాజ్ యువర్ టీచర్ అండ్ యువర్ మై స్టూడెంట్ అన్న. అతను తన చేతులు విడిపించుకుని నా చేతులు పట్టుకుని, వాట్ ఆర్ మై హ్యాండ్స్ సార్? దీస్ హ్యాండ్స్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ మెనీ సచ్ గోపీచంద్స్ లైక్ మీ. వాట్ ఆర్ మై హ్యాండ్స్ బిఫోర్ యువర్ హ్యాండ్స్? హీ టచ్డ్ మై ఫీట్ అండ్ ఆస్క్డ్ మీ టు బ్లెస్. సో that's it. One day 5 o'clock there was a knock at my door. తలుపు తీసుకుని బయటకు వచ్చాను. ఒక ఆవిడ నిలబడి ఉంది, చుట్టూ చాలామంది ఆఫీసర్లు ఉన్నారు. నాకెవరో ఏంటి అబ్బా అనుకున్నాను. సార్ నేనెవరో చెప్పండి చూద్దాం ఉందాము. అమ్మ నా దగ్గర చదివావు, పేరు సరిగా గుర్తులేదమ్మా అన్న. నా పేరు మంజువాణి, ఇప్పుడు చెప్పండి అంది. అమ్మ నువ్వు 1972లో నా దగ్గర పియూసీ మెట్రికులేషన్ చదివావు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఆమె డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. ట్రైన్ దిగంగానే ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్కి వచ్చారు. నేను ముందు మా రాజు మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టి, కానీ ఈ జిల్లా తిరగనన్నారు, అందుకని తీసుకొచ్చాము సార్ అన్నారు. అప్పుడు మళ్ళీ చెప్పింది, సార్ నేను మీ దగ్గర చదివేటప్పుడు మంజు నువ్వు మీ నాన్న కన్నా గొప్పదానివి కావాలమ్మా అని ఎంకరేజ్ చేసేవాడిని అంట. వాళ్ళ నాన్న ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్ గారు, మా నాన్న గవర్నమెంట్ డాక్టర్ సార్, నేను ఇప్పుడు స్టేట్ మొత్తానికి డాక్టర్ని. మీ ఆశీర్వాదం ఫలించింది, మీ ఎంకరేజ్. అంటే నేను ఎప్పుడు కూడా చెప్పేది, అన్ని స్కూల్స్కి వెళ్తానండి, టీచర్లకు ఏం చెప్తానంటే ఆల్వేస్ అప్రిషియేట్, డోంట్ ఫ్లాటర్. ఫ్లాటరింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అప్రిషియేటింగ్. ఫ్లాటర్ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టు చెప్పటం, ఇంతోని పట్టుకుని నువ్వు ఆజానుభావుడు రా అంటాం, అది ఫ్లాటరింగ్. అట్లా కాకుండా వాళ్ళలో ఉన్న పాజిటివ్ చూసి ఎంకరేజ్ చేయాలి. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ, నువ్వు వెదవిరా, నువ్వు మొద్దువురా అంటే వాడు ఇంకా వెదవైపోతాడు. కాదు నువ్వు ఇప్పుడు 20 వచ్చిన, వెరీ గుడ్, 20 వచ్చిన, ఈసారి 30, 40 వస్తాయి. నేను అది అనుభవించాను, నేను చూశాను. కొన్ని వేల మందిని ఆ విధంగా చెప్పాను కదా, నా దగ్గర అందుకు పనికిరాడు వీడు, ఫిట్ ఫర్ నథింగ్ ఫెలో అని నా దగ్గరికి పంపినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడో ఎంతెంత ఉద్యోగాల్లోనూ ఉన్నారు. ఇంకొల్లులో డాక్టర్ రాజగోపాల్ అని ఉన్నాడు, ఆయన ఆప్థాల్మాలజిస్ట్. అతను కూడా అంతే ఫెయిల్ అయ్యి వచ్చారు నా దగ్గరికి. ఆ విధంగా నాకు ఫస్ట్ లేడీ డాక్టర్ ఎవరంటే నా దగ్గర కోచింగ్ డాక్టర్ ముప్పవరపు శిరీషారాణి. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి చెల్లెలు అవుతుంది ఆమె. వాళ్ళ ఆ అమ్మాయి తండ్రి గారు ఇక్కడ జడ్జిగా పనిచేశారు, ముప్పవరపు వీరయ్య చౌదరి గారని. వాళ్ళ కుమార్తె ఆమె. నా దగ్గర కోచింగ్ తీసుకుని డాక్టర్ అయినటువంటి ఫస్ట్ లేడీ ఆమె, డాక్టర్ ముప్పవరపు శిరీషారాణి. ఆమెతో మొదలైంది. ప్రకాశం జిల్లా విద్యారంగంలో భీష్మ పితామహులు ప్రొఫెసర్ పిహెచ్సి కృష్ణరాజు మాస్టారు. ప్రకాశం జిల్లా మొత్తం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు. అనేక దశాబ్దాలుగా విద్యారంగంలో ఉండి ఎంతోమంది విద్యార్థులను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ప్రొఫెషనల్స్గా, రాజకీయ నాయకులు తీర్చిదిన మహానుభావుడు. మాకైతే శ్రీహర్షిని విద్యా సంస్థలకి ఆయన పితామహుడు లాంటి వాడు. మొట్టమొదటి నుంచి కూడా 25 సంవత్సరాల అనుబంధం మాకు మా విద్యా సంస్థకి. అలాంటి మహనీయునితో మాకు బంధం కలిగి ఉండటం మాకు చాలా సంతోషం. ఆ మహానీయుడి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. విద్యారంగంలో ఆయన చేసిన సేవలు రాజు మాస్టర్గా ఈ జిల్లాకి సుపరిచితం. అలాంటి మహనీయుడి యొక్క గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మా శ్రీహర్షిని విద్యా సంస్థల తరపున ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెంతో మందికి ఆదర్శంగా మంచి సలహాలు ఇస్తూ ఈ విద్యా వ్యవస్థను ముందుకు నడపడానికి తన వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నాను. మా రాజు మాస్టార్కి అయితే మేము కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళమి. మేము రాజు మాస్టర్ యొక్క సలహాలు, సూచనలతో ఈ విద్యా వ్యవస్థని ఈ స్థాయికి తీసుకురాగలిగాము అని తెలియజేయడం సంతోషిస్తున్నాను. పెద్ద పెద్ద కంపెనీలని, మల్టీనేషనల్ కంపెనీలని ఇంజనీరింగ్ కాలేజీకి రిక్రూట్మెంట్ డ్రైవ్కి తీసుకొచ్చాను. రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది ఒంగోలులో ప్రారంభించింది నేను, రావెల్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజీలో. అంతకుముందు ఇక్కడ లేవు. అంతేకాదు ఇప్పుడు అన్ని కాలేజీలు అవి ఇప్పుడు వస్తున్నాయి. అంతేకాదు శ్రీహర్షిని డిగ్రీ కాలేజీలో డిగ్రీ వాళ్ళకి ప్రారంభించింది కూడా నేనే. ఆ అనుభవంతో మా రవికుమార్ యొక్క ప్రోత్సాహంతో ముందు సత్యం, తర్వాత టెక్ మహేంద్ర, టీసీఎస్ డిగ్రీ వాళ్ళకు కూడా రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ప్రారంభించేటటువంటి అవకాశం
నేనే కల్పించానని నేను ఫైనల్ ఇయర్లో ఉండగానే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తే అది ఒక రకంగా ఆ ట్రెండ్ ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. మెట్రికులేషన్ స్కూల్ చేరాను, ఆయన సొంత కాలేజీలో చేరిన తర్వాత అక్కడ పాస్ అయ్యాను. అక్కడనే పీయూసీ చేరాను శర్మ కాలేజీలో. నైట్ అక్కడ పడుకొని చదువుకునేవాళ్ళం. ఆయనగా టీచర్ మీద కాకుండా ఫ్రెండ్షిప్గా ఉండేవాడు, చాలా స్నేహంగా ఉండేవాడు. కానీ ఆయన మాస్టర్ని మేము స్టూడెంట్ అని ఆలోచన. మేము వాళ్ళ ఫాదర్ కూడా ఉండేవాడు. అప్పుడు ఆయన బాగా క్లోజ్గా ఉండేవాడు. టీచింగ్లో చాలా పర్ఫెక్ట్గా ఉండేది, బాగా చదివించేవాడు. టీచర్లు చూసినా ఆయన దగ్గర 5-6 టీచర్లు ఉండేవాళ్ళయ్యా. వాళ్ళ బ్రదరు, ఆయన, వాళ్ళ తమ్ముడు, కొడుకు, మొత్తం 3 నాకు పరిచయం. అందుకని ఆ కుటుంబంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఖాళీ ఉండటం ఆయనకి ఇష్టంలే. ఎంత దూరం ఆయన కాలేజీకి అయినా పోయేది, నడిచే పోతాడు. ఇక్కడికి కూడా నడిచి వచ్చేవాడు మా ఇంటికి. ఆ మనిషికి మనసుతో మంచిది. మాతో మాత్రం చాలా బాగుండేవాడు. ఇదివరకు రోజుల్లో ఉపాధ్యాయులు అంటే గౌరవం ఉండేది, ఇప్పుడు గౌరవం లేదు పిల్లలకని. నేను చెప్పేది ఒకటే, రెస్పెక్ట్ కెనాట్ బి డిమాండెడ్, యూ హ్యావ్ టు ఎర్న్ ది రెస్పెక్ట్ ఆఫ్ ది స్టూడెంట్. నన్ను గౌరవించరా అంటే గౌరవించరు. నువ్వు వాళ్ళకి చేసిన చదువును బట్టి, వాళ్ళ మీద చూపించిన ప్రేమను బట్టి వాళ్ళు నిన్ను గౌరవించాలి. నేను నంబర్ని ఎప్పుడు పిలవనండి, కంపల్సరీగా పేరే పిలుస్తా. తల్లి, బంగారు తల్లి అంటాను ఆడపిల్లల్ని, అబ్బాయిల్ని నాన్న అంటాను. సో వాళ్ళకేంటంటే నాలో ఒక తండ్రి ఒకప్పుడు, ఇప్పుడు నాలో ఒక తాత కనిపిస్తారు. అందువల్ల వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్తారు, పర్సనల్ సమస్యలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్తారు. నాకు చేతైనంత మట్టుకు నేను చేస్తాను. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెబితే ఏ కాలేజ్ అయినా, ఏ స్కూల్ అయినా తప్పకుండా ఫీజు కన్సెషన్ ఇస్తారండి. నేను తల్లిదండ్రులకు కూడా ఎప్పుడు చెప్పేది ఒకటే, డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ అదర్స్. అందరిది ఒకే మెదడు, మరి తేడా ఎక్కడ? దాన్ని వాడుకోవటంలో ఉంది. కత్తి ఉంది, డాక్టర్ అయితే ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడుతున్నాడు, క్రిమినల్ హత్యలు చేసి బాధలు పెడుతున్నాడు. కత్తెదే, వాడటంలో తేడా. మెదడు అందరికీ భగవంతుడు ఒకటే ఇచ్చాడు. కాబట్టి ఆ మెదడును సరిగ్గా ఉపయోగించినట్టు చేయవలసింది ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు. మన ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు 14 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి, ఇప్పుడు కొన్ని మూతపడ్డాయి. 14కి నేను ఎగ్జామినర్గా వెళ్ళాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఎవరిని కూడా ఫెయిల్ చేయనండి. అది తప్పో రైటో నాకు తెలీదు, నేను మాత్రం పొరపాటుగా కూడా ఫెయిల్ చేయను. తప్పకుండా ఏం చెప్తానంటే, అక్కడికి వెళ్ళాక నేను వాళ్ళ ఇంటర్నల్ ఎగ్జామినర్ ఉంటారు, వాళ్ళతో చెప్తా, అమ్మా నాకన్నా మీకు బాగా తెలుసు ఆ పిల్లల్ని గురించి. నేను ప్రశ్నలు అడిగితే వాళ్ళు భయపడతారు. అందుకని నేను అడుగుతాను, మార్కులు మాత్రం మీరు వేయండి మీ పిల్లలకి. నేను వచ్చాను కాబట్టి వాళ్ళకి రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి, ఇంటర్వ్యూ ఎట్లా చేయాలి, ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా చదవాలి, అవన్నీ నేర్పిస్తానని చెప్తుంటా. అది నేను చేసేటటువంటి పని. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయానండి. ఎందుకంటే నాకు ఇప్పుడు 81, నా భార్యకి 75. ఆమె ఇక్కడ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. మా పిల్లలు ఇంకా ఒప్పుకోవటం లేదండి, మీరు మా దగ్గర ఉండాలి, మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మీరు అక్కడ ఉండి మేము ఇక్కడ ఉంటే మాకు టెన్షన్గా ఉంటుంది, అందువల్ల మీరు మాతోనే ఉండాలి అన్నారు. అందుకని ఇప్పుడు నేనైతే 6 months బ్యాకే వెళ్ళానండి, హైదరాబాద్ వెళ్ళిపోయానండి. ఇప్పుడు కొంపల్లి అని ఉంది హైదరాబాద్లో, అక్కడే మన పరుచూరు ఎమ్మెల్యే గారు ఉండేది అందులోనే, హరీష్ రావు గారి మదరు ఫాదర్ అందులోనే ఉంటారు. మైనంపల్లి హనుమంతరావు గారు అని ఒకప్పుడు టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, ఆయన కూడా అందులోనే ఉంటారు. అందులో మా అమ్మాయి అబ్బాయి ఉంటారండి, వాళ్ళ దగ్గర ఉంటున్నాము. సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజీ, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు అని ఉన్నాయి. ఆ రెండింటికి వెళ్ళాను నేను. వాళ్ళు చాలా ఆనందించి తప్పకుండా మీరు రావాలి సార్ అన్నారు. అయితే నేను ఒక కండిషన్ పెట్టాను, నేను వస్తున్నానని ఎవరిని తీసేయకూడదు. నాకు ఉద్యోగం ఇవ్వటానికి మీరు చూసి అబ్బో బ్రహ్మాండం మీరు మాకు ఉండాలన్నారు. నేను వస్తున్నానని ఎవరి కడుపు కొట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ లైవ్లీహుడ్ అది, నేనేదో కాలక్షేపానికి వచ్చేవాడిని. అట్లాగే ఖాళీ ఉండి ఎవరైనా యూత్ ఆ ఉద్యోగానికి అప్లై చేస్తే వాళ్ళకి ఇవ్వండి, నాకొద్దు. ఎక్సెస్ పోస్ట్ ఏదన్నా ఉంటే సరదాగా ఆనరీగా, నాకు డబ్బులు కూడా అక్కర్లేదు అని చెప్పానండి.
అందువల్ల 99% వచ్చే నెల నుంచి నేను ఆ 2 కాలేజీల్లో ఏదో ఒక కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేయబోతున్నాను. ఐఎమ్ ఎడిక్టెడ్ టు టీచింగ్ ఏమో అయి ఉండొచ్చు. ఎంతో కష్టపడి చాలామంది సహకారంతో నేను డిగ్రీ వరకు చదువుకోగలిగాను. వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్ అని నేను పేద పిల్లలకు అండగా ఉండేది ప్రధానమైనటువంటి కారణం అది. ఐఎమ్ ఎడిక్టెడ్ టు టీచింగ్ ఏమో అయి ఉండొచ్చు.